నేటి రాశి ఫలాలు మీనరాశి వారు ఈరోజు పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆత్మీయుల నుండి వివాదాలకు చెందిన కీలక సమాచారం అందడం వలన రాజీ కుదుర్చుకుంటారు. మీనరాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ యత్నాలు చేస్తున్నట్టయితే మీనరాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు శుభవర్తమానాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. ఇక మీనరాశి వారు ఈరోజు ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నత ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం మీనరాశి వారికి లభిస్తుంది. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు ప్రజాకర్షణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు వైద్యులకి వారు చేసే పరిశోధనలకు అవార్డులు రివార్డులు అనేవి దక్కవచ్చు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా గృహాలకు సంబంధించిన కాంట్రాక్టులు అధికంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. ఉన్నత స్థాయి పదవులు అనేవి దక్కవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే మీనరాశి వారికి వారు చేసే పనుల్లో విజయం అనేది సొంతమవుతుంది. స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. ఇక మొండి బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. ప్రత్యర్థులు కూడా అనుకూలంగా మారతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా లాభాలను అందుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లను పొందుతారు. రాజకీయ వర్గాల వారికి పదవులు దక్కే సూచనలు కనబడుతున్నవి. ఐటీ నిపుణులకు అరుదైన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలను దక్కవచ్చు. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు అష్టలక్ష్మి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.